నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు కట్లీ. ఈ కాజు కట్లీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ కాజుని తీసుకొని అది మిక్సీ పట్టించుకోవాలి. నేను మిక్సీ పట్టించుకున్నాను, కొంచెం బరగ్గా ఉంది. ఇంకొకసారి మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మిక్సీ పట్టించుకున్నాక ఇలా ఉంది. ఇది మిక్సీ పట్టించుకున్నాక పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులోనే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో షుగర్ని తీసుకోవాలి. తీసుకొని వేసుకున్నాక మనం షుగర్ తీసుకున్న కప్తోనే వాటర్ని కూడా తీసుకోవాలి. షుగర్ కన్నా కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ పాకం పట్టించేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాకం అనేది ముదురు తీగ పాకం రావాలి. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే లేత తీగ పాకం వచ్చింది. ఇంకాసేపు చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ముదురు తీగ పాకం వచ్చింది. సో ఈ టైంలో మనం కాస్త ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా అవి కరిగేలా కలుపుకుందాం. అదంతా కలిసేలా కలుపుకున్నాక అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ని వేసుకుందాం. ఇలా జీడిపప్పు పౌడర్ని వేసుకున్నాక అలా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే మొత్తం అంతా అంటేస్తుంది. ఇలా కలుపుకున్నాక మనకి కడాయి నుంచి ఈ పేస్ట్ అనేది సపరేట్ అవుతుంటుంది. ఇక్కడే జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, ఏదో అంటేస్తుంది కడాయికి. చూసారు కదా, కడాయి నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒక చిన్న కాజు మిక్స్ని తీసుకొని చెక్ చేసుకున్నట్టయితే రౌండ్గా ఇలా బాల్ షేప్లో రావాలి. అలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఆ బటర్ పేపర్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని ఇలా వేసుకున్నాక మనం బటర్ పేపర్తోనే పిండి ముద్దలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినట్టయితే మనం నార్మల్గా ఒక బౌల్లో అయినా వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవడమే. ఇలా మొత్తం అంతా పిండిని ఇలా చేస్తూ నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్నాక మనకి నచ్చిన షేప్లోని కట్ చేసుకోవడమే. ఇంకా కాజు కట్లీ అంటే ఇంకా డైమండ్ షేప్ కదా, సో మనం అలానే కట్ చేసుకుందాం. ఈ కాజు కట్లీకి మెయిన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేస్తే ఇంకా మన కాజు కట్లీ అయిపోయినట్టే. ఇంకా ఒక రోలర్ తీసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన షేప్లో చపాతీ చేస్తాం కదా అలానే చేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే. అంతే, మన కాజు కట్లీ రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే అయిపోయింది. మన కాజు కట్లీ రెడీ అయిపోయినట్టే.
చాలామంది సిల్వర్ పేపర్స్ యూజ్ చేస్తారు. నేను ఇక్కడ సిల్వర్ పేపర్స్ యూజ్ చేయలేదు. అంతే అండి, మన ఎంతో టేస్టీ కాజు కట్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.